ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త నారా లోకేష్తో కలిసి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరి చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించినటువంటి విజువల్స్ వచ్చాయి. ఎవరు ప్రకటన చేయలేదు, కానీ ఆ విజువల్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించాయి. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి వ్యూహకర్తగా రాబోతున్నాడు అన్న ఊహాగానాలు వచ్చాయి. మనందరికీ తెలుసు, ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఎలక్షన్ 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. ఆయన అసోసియేట్ అయి ఉన్న ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తున్నారు. అయితే ఐపాక్కు ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు అని ఐపాక్ అంటోంది, ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. కానీ ఐపాక్ డేటా ప్రశాంత్ కిషోర్ పోకుండా ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన సెన్సిటివ్ డేటా ప్రశాంత్ కిషోర్కు వెళ్తుంది కనుక ప్రశాంత్ కిషోర్ మరి ఇప్పుడు తెలుగుదేశానికి సలహాలు ఇస్తే ఏ రకమైన పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అని పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ ఐపాక్లో పనిచేస్తున్న వారైనా లేదు, ఈవెన్ టీడీపీకి పనిచేస్తున్న సంస్థలో ఉన్నవారు కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్తో కలిసి ఒక టీమ్గా పనిచేసిన వాళ్ళే. ఆ మాటకైతే కాంగ్రెస్కు పనిచేస్తున్న సునీల్ కనిగోలు వీళ్ళందరూ కూడా 2014లో 2013-14లో గుజరాత్ చీఫ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో ఆయన కోసం పనిచేసిన టీమే. ఆ తర్వాత రకరకాల సంస్థలు పెట్టుకున్నారు, రకరకాల పార్టీలతో పనిచేశారు. అందువల్ల వీళ్ళంతా ఒకే టీంతో మొదలయ్యారు. అందువల్ల అందరికీ అన్ని పరిచయాలు కూడా ఉంటాయి. అందుకే చిన్న టీడీపీకి పనిచేస్తున్న వ్యూహకర్తలు కూడా ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్లతో పాటు ట్రావెల్ చేసి చంద్రబాబు నాయుడు కలిశారు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ బీహార్లో స్వరాజ్ అభియాన్ పేరిట పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్నికల వ్యూహకర్తగా లేడు. అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు అంటే ఏదో రూపంలో టీడీపీకి సలహాదారుగా ఉంటాడా? అంటే ఇప్పుడున్న వ్యూహకర్తలు డేటా కలెక్ట్ చేస్తే ఆ డేటా ఆధారంగా స్ట్రాటజిక్ కన్సల్టింగ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉంటారా? ఇలాంటి అనేక ఊహాగానాలు వచ్చాయి. వాటిపైన ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానల్ అయిన లలన్ తోప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇది ఆయన ప్రశాంత్ కిషోర్ అన్న మాటల విశ్లేషించే ముందు ఆయనే హిందీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడో చూడండి మీరే. 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीटीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए थे, चंद्रबाबु नायडू से मिलने गए थे। जी जी, इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ये कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाईएसआरसीपी जगनमोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबु नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए। मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाके मिलकर उनको बता दिया मैंने ये बात। ప్రశాంత్ కిషోర్ అన్నదేంటి, నేను ఇప్పుడు తెలుగుదేశంతో ఏమీ పని చేయడం లేదు, చంద్రబాబు నాయుడుకు వ్యూహకర్తగా లేను, ఆ మాటకొస్తే పొలిటికల్ కన్సల్టింగ్ స్పేస్ నుంచే నేను వెళ్ళిపోయాను అన్నాడు. మరి పొలిటికల్ కన్సల్టింగ్ స్పేస్ నుంచి వెళ్ళిపోతే, వ్యూహకర్తగా ఎవరికీ పనిచేయకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు అనే క్వశ్చన్ వస్తుంది. దానికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడుకు తనకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చాలా పెద్ద నాయకుడు. ఆ పెద్ద నాయకుడి సలహా మేరకు, సూచన మేరకు తాను చంద్రబాబు నాయుడు కలిశానని. అయితే తనను వ్యూహకర్తగా సేవలు అందించమని చంద్రబాబు నాయుడు అడిగితే అది తనకు సాధ్యం కాదని కనుక, సాధ్యం కాదని పర్సనల్గా కలిసి చెప్పమని ఆ కామన్ ఫ్రెండ్ చెప్తే చంద్రబాబు నాయుడు పర్సనల్గా కలిసి సాధ్యం కాదని చెప్పాను అంటాడు. సో ఇది ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం. తాను వ్యూహకర్తగా లేడు, పొలిటికల్ కన్సల్టింగ్ స్పేస్లో లేడు, ఎవరికి
స్ట్రాటజిక్ అడ్వైజరీ ఇవ్వడం లేదు. అసలు ఆ స్పేస్లోనే లేడు కనుక చంద్రబాబు నాయుడు కోరికను కూడా తిరస్కరించాడు. తెలుగుదేశంతో ఏ రకమైన అండర్స్టాండింగ్లో లేడు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫలానా పార్టీకి కానీ వారి వ్యతిరేక పార్టీకి కానీ తాను చేయడము లేదు అని చెప్పాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్తో కానీ తెలుగుదేశంతో కానీ తనకు సంబంధము లేదు అని ప్రకటించాడు. అంటే మరోసారి తనకు ఐపాక్కు సంబంధం లేదు అని కూడా ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీహార్లో జరుగుతున్న ప్రశాంత్ కిషోర్ పాదయాత్రను కూడా ఐపాకే కోఆర్డినేట్ చేస్తుంది. ఐపాక్లో ఉన్న వివిధ వ్యక్తులు ఒకరు ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర కోఆర్డినేట్ చేస్తే, ఒకరు బెంగాల్లో మమతాకు పనిచేస్తే, ఒకరు ఆంధ్రప్రదేశ్లో జగన్కు పనిచేస్తూ ఇలా రకరకాల వారికి పనిచేస్తున్నారు. అయితే ఐపాక్లో కూడా విభేదాలు ఉన్నాయి. ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైనా ప్రశాంత్ కిషోర్ మరి ఏ రకమైన అడ్వైజ్ ఇవ్వదలుచకపోతే ఎవరో కామన్ ఫ్రెండ్ చెప్పాడు కనుక పని ఇవ్వడం చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రయాణం చేసి వచ్చి చెప్తాడా ప్రత్యేక విమానంలో పోయి? ఇది కొంచెం నమ్మడానికి అనుమానంగానే ఉంది. కేవలము తాను పని చేయనని చెప్పడానికి అంత దూరం రావాలా? ఫోన్లో అయినా నేను వీలు కాదు, నేను ఆ స్పేస్లో లేను, నాకు సంబంధం లేదని చెప్పచ్చు కదా. అంటే ఎంతో కొంత పొలిటికల్ అంశాలు చర్చించుంటారు. ఎందుకంటే ఇది చెప్పడానికి ఏమున్నది, 2 నిమిషాలు అయిపోతుంది కదా. నేను ఈ రంగంలో లేను, నేను పనిచేయడం లేదు, మీ కోరికను అంగీకరించలేను, అయిపోయింది కదా. మరి 1 మినిట్లో బయటకు వచ్చాడు ప్రశాంత్ కిషోర్. దానికి నారా లోకేష్ ఎంబడి రావాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడుకు పనిచేస్తున్న కన్సల్టింగ్ టీం వాళ్ళు ఎందుకు రావాలి? ఇదంతా రావాల్సిన అవసరం లేదు. ఆ విజువల్స్ను మీడియాకు సెలెక్టివ్గా ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు లీక్ చేయాలి? అంటే చాలా క్లియర్గా దెర్ ఈజ్ ఏ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అంటే ప్రశాంత్ కిషోర్ పనిచేసినా చేయకపోయినా ప్రశాంత్ కిషోర్ అనే అతను ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ అయ్యాడు. అండ్ ఆయన దేశంలో ఎవరితో పనిచేసినా వాళ్ళు గెలుస్తుంటారు. ఆ మాటకొస్తే గెలిచే వారితో నేను అసోసియేట్ అవుతారు అనే విన్నింగ్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ను రప్పించారా? ఆ కామన్ ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడా? మీరు అడ్వైజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ద వెరీ ఫ్యాక్ట్ దట్ చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చలు జరిపారన్నదే తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనేమన్నా ఆలోచన చేశారా? లేదా ఫార్మల్గా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అసోసియేట్ అయి ఉండకపోయినా టీడీపీకి సెపరేట్గా కన్సల్టింగ్ టీం ఉంది, కంపెనీ ఉంది, వాళ్ళు పని చేస్తున్నారు. సో ఆ డేటా ఆధారంగా ఎప్పుడైనా అడ్వైజ్ ఇచ్చే అవకాశం ఉందా? అందువల్ల పూర్తిగా ప్రశాంత్ కిషోర్ అసలు ఏమీ లేదు, చంద్రబాబు నాయుడుకు తాను పనిచేయనని చెప్పడానికి ఇంత దూరం వచ్చాడంటే మాత్రం నమ్మడం కష్టం కాదు. ఏదో ఒక రూపంలో పొలిటికల్ మైలేజ్ లేకుండా ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడుకి కలవడు, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్తో అంతకాలము చర్చించాడు. అయితే డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ఫుల్ టైం కన్సల్టెంట్గా మాత్రం లేడు. ఎందుకంటే ఆయనే బీహార్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన రీతిలో ఆయన ఎవరితోనూ అసోసియేట్ అయి ఉండే అవకాశమే లేదు. కానీ తన అనుభవం ఆధారంగా ఇంకెవరైనా పని చేస్తే వారికి సలహాలు సూచనలు ఇవ్వగలిగే వెసులుబాటు బహుశా ఉంటుంది. అది ఏమైనా మరి టీడీపీకి ఇస్తాడో తెలియదు.